హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక జ్యోతి అయితే చాలా కోపంగా ఆనందిని అంటూ ఉంటుంది, నువ్వే నా కూతురు అయినప్పుడు ఈ జీవనాన్ని నా కూతురు జీవన అని ఎందుకు చెప్పావు? అలా చెప్పవలసిన అవసరం నీకేంటి అని జ్యోతి అయితే ఆనందిని నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంది ఇలా చెప్తూ ఉంటుంది, ఎందుకంటే నేనే నీ కూతురునా అని చెప్పడానికి అప్పుడు నేను నీ దగ్గరికి వస్తే నీకు ప్రాణగండం అని పెద్ద గురువుగారు చెప్పారమ్మా. అందుకే ఈ నిజాన్ని నేను దాచి మళ్ళీ నీ జీవనాగా నీ దగ్గరికి తీసుకుని వచ్చి నీకు చేర్చాను అని ఆనంది చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ప్రాణగండం అంటున్నావు కదా అని సూర్య అడుగుతాడు. లేదు నాన్న, ఇప్పుడు ఆ ప్రాణగండం పోయింది అని పెద్ద గురుగారే చెప్పారు, అందుకనేసే నేను ఇప్పుడు నిజాన్ని చెప్తున్నాను. నేనేమి కూతురు జీవనాని అని ఆనంది చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు పక్కనే ఉన్న సునంద అయితే, నువ్వే తన కూతురు జీవనావి అని అంటున్నావు కదా, నువ్వు ఒక లాయర్వి కదా, నీ దగ్గరికి ఈ కేసు వస్తే నువ్వు ఎలా వాదిస్తావు? నువ్వే కూతురివి అని ఎలా ప్రూవ్ చేసుకుంటావు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పు. నువ్వే జ్యోతి సూర్యాల కూతురివి అనడానికి ఆధారం ఏంటి, సాక్ష్యం ఏంటి అని సునంద అడుగుతూ ఉంటుంది. ఇక సునంద ప్రశ్నలకి ఆనంది సమాధానం చెప్పలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఆనంది ఏం చెప్తుందా అని వాళ్ళందరూ కూడా ఆనంది వైపు చూస్తూ ఉంటారు. మరి జ్యోతి సూర్యాల కన్నబిడ్డ ఆనందియేనని ఆనంది ఎలా నిరూపించుకోనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.